హాయ్ ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ A12 మొబైల్. ఇది టెట్ కండిషన్లో మన షాప్కి వచ్చింది. చూడండి, ఒకసారి ఛార్జింగ్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎలాంటి ఆంపియర్ షో కావట్లేదు. ఓకేనా? దీన్ని ఒకసారి డీసీ కనెక్ట్ చేసి చూపిస్తాను. షార్ట్ ఏమైనా ఉందేమో ఒకసారి డీసీ కనెక్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. డీసీకి కనెక్ట్ చేసి షార్ట్ ఏమైనా ఉందేమో ఒకసారి చూపిస్తాను. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాము. చూడండి, షార్ట్ అయితే లేదు. చూడండి, ట్రిగ్గర్ ప్రెస్ చేయగానే 76 వరకు వెళ్ళి మళ్ళీ ట్రిగ్గర్ రిలీజ్ చేయగానే 0 అయిపోతుంది. ఓకేనా? ఈ ప్రాబ్లంలో కస్టమర్ మనకు ఈ మొబైల్ అయితే తీసుకొని వచ్చాడు. దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కెమెరాలు ఏవి రిమూవ్ చేస్తున్నాను. ఈ షీల్డ్ ఇవన్నీ రిమూవ్ చేసేట్టు మాత్రం నేను వీడియో తీయట్లేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, మల్టీమీటర్ మీద ఒకసారి జిఆర్ వాల్యూ షార్టింగ్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకున్నాము. చూడండి, జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాను. 483, 486 వరకు వచ్చింది. ఇది ఓకే, ఇది ఓకే, ఈ లైన్ ఓకే, ఈ లైన్ కూడా ఓకే. ఈ లైన్ కూడా ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ సెక్షన్ అయితే ఎలాంటి షార్ట్ నాకు కనబడలేదు. ఇక్కడ ప్రాబ్లం లేదు, జిఆర్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏదైనా కెపాసిటర్ ఏమైనా కాంపోనెంట్ షార్ట్ ఉన్నాయేమో అని స్టెప్ బై స్టెప్ నిదానంగా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎలాంటి షార్ట్ అయితే నాకు కనపడలేదు. జిఆర్ అంతా ఓకే ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ లైటింగ్ సెక్షన్లో కూడా ఒకసారి షార్టింగ్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ షీల్డ్ తీసే ప్రాసెస్ అంతా నేను వీడియో అయితే తీయట్లేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లైటింగ్ సెక్షన్లో కూడా ఏమైనా షార్ట్ ఉన్నదేమో ఒకసారి చెక్ చేసుకుందాం. మళ్ళీ జిఆర్ వాల్యూ కూడా చెక్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అంతా నిదానంగా స్టెప్ బై స్టెప్ గ్రాఫిక్ ఐసీ దగ్గర మొత్తం అంతా లైటింగ్ సెక్షన్లో ఏమన్నా షార్ట్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మీకు బాగా కనిపించేట్లు పెడతాను. ఓకే, 600, 1.3 ఓకే. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లైటింగ్ సెక్షన్లో ఏమి షార్ట్ కనపడలేదు. ఒకసారి
సిపియు దగ్గర ఉన్నటువంటి ఈ కెపాసిటర్ షార్ట్ ఉందా, లేదు, ఇది కూడా షార్ట్ లేదు. ఓకే ఫ్రెండ్స్, అన్నీ ఓకే ఉన్నాయి, ఎక్కడ షార్ట్ అయితే కనపడలేదు. జిఎల్ అన్నీ ఓకే ఉన్నాయి. చూడండి, చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి పవర్ ఐసీని కొంచెం హీట్ చేసి చెక్ చేస్తాను, ఎందుకంటే జియాలన్నీ ఓకే ఉన్నాయి. ఓకే, జాగ్రత్తగా పవర్ ఐసీని అయితే చెక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ స్టెప్ బై స్టెప్ మనం రిపేర్ అయితే చేసుకోవాలి, బ్లైండ్గా వెళ్ళకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఐసీని అయితే చెక్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనము కొంచెం బోర్డు కూల్ అయిన తర్వాత బోర్డు వచ్చేసి మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాము. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, ఒకసారి ఛార్జింగ్ ఆన్ చేసి మొబైల్ ఆన్ అవుతుందో లేదో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఛార్జింగ్లో వచ్చింది. ఒకసారి స్టిక్కర్ తీసేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా, ఈ విధంగా మనం రిపేర్ అయితే చేసుకోవాలి. చూడండి, ముందే దిగిన ఎలాంటి ఆంపియర్ మనకు సోకలేదు. ఇప్పుడు చూడండి, 4% వరకు ఛార్జింగ్ అయితే ఉంది మొబైల్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కింద స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, మమ్మల్ని కాంటాక్ట్ కండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మొబైల్ కూడా ఆన్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, సామ్సంగ్ గెలాక్సీ A12 అని లోగో వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టెప్ బై స్టెప్ రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.